Subscribe to our channel and press the bell icon for the latest updates. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జనరల్ వెంకట్. ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నీతి బోధలు బోధించడానికి తెలంగాణ నుంచి ఇంపోర్ట్ అయిపోయారండి. విజయవాడలోకి వచ్చేసి పెద్ద సబ్బెట్టి మరి మన జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తూ మన రాజశేఖర్ గారు అండ్ జీవిత గారు వాళ్ళిద్దరు కూడా ఒక ఆదర్శ దంపతులు, ఆంధ్రప్రదేశ్ ఆదర్శ దంపతులు. ఎందులో తెలుసా? నీతి జాతి లేని విషయాల్లో వాళ్ళే ఆదర్శ దంపతులు ఆంధ్రప్రదేశ్కి. మీ పిల్లలు అంత పిల్లలు మాకు ఉన్నారు, నాకు ఉన్నారు. మీలాగా నేను రోజుకొక మాట మారిస్తే మా పిల్లలు కొడతారు నన్ను. మరి మీ పిల్లలకి చేతులెత్తి దండం పెట్టాలి మేము మీలాంటి తల్లిదండ్రులు భరిస్తున్నందుకు. సరే, అది మీ పర్సనల్ విషయం. లెట్ us కమ్ టు పొలిటికల్. మీరేమన్నారు? పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాల్లో ఎక్కడ ప్రజల మధ్య లేరు, జగన్ గారు ప్రజల మధ్య ఉన్నారు అని అన్నారు. అవునమ్మా, ప్రజల మధ్య ఉన్నారు. జగన్ గారు అండ్ హిజ్ కంపెనీ అంటే హిజ్ ఎమ్మెల్యేస్ నెల నెల ప్రజల డబ్బు, మా ప్రజల డబ్బు, ప్రభుత్వ ఖజానా నుంచి 5 లక్షలు వాళ్ళ జీవితాంతం పెన్షన్ కానీ, లేకపోతే వాళ్ళకు వచ్చే సదుపాయాలు కానీ, వాళ్ళు నెల నెల తీసుకునే జీతం కానీ మొత్తం కలిపితే 5 లక్షలు ఒక్కొక్క ఎమ్మెల్యే ప్రతి నెల తింటున్నాడు. ప్రజల డబ్బు, మా డబ్బు. అండ్ ఆయనకున్న ఎమ్మెల్యేలంతా కలిపితే సుమారు 50 కోట్లు నెల నెల ప్రజల డబ్బు, మా డబ్బు తింటున్నారు. అయినా కూడా మాకు సరిగ్గా పనిచేయటం లేదు. శాసనసభలో ఉండి ప్రభుత్వానికి చెక్ పెట్టాల్సింది పోయి ప్రజల మధ్య తిరుగుతూ 2 సంవత్సరాల నుంచి కేవలం ఓట్లు అడుక్కోవడానికి వెళ్ళాడు ప్రజల దగ్గరికి. ఆయన తిరిగినా పర్లేదు, కొంతమంది ఎమ్మెల్యేస్ అన్నా శాసనసభలో పెట్టలా. అంటే ఒక రకంగా చెప్పాలని పని లేకుండానే జీతం తీసుకున్నాడని అర్థం. నా వల్ల కాదమ్మా, మా కంపెనీ కొట్టిద్ది. ప్రజలు ఇక్కడ కొడతాం, ఓట్లు వేయకుండా కొడతాం. ఎందుకంటే మేము మా డబ్బులు తీసుకొని మీరు మా పని చేసి పెట్టలేదు కాబట్టి మిమ్మల్ని కొడతాం. కాదే పవన్ కళ్యాణ్ గారు ₹1 జీతం తీసుకోవట్లేదు. ఆయనకి ఎమ్మెల్యేస్ లేరు, ఆయన ఎమ్మెల్యే కాదు. అంటే ప్రజల డబ్బు కానీ ప్రభుత్వ డబ్బు కానీ ₹1 కూడా తీసుకోవట్లేదు. అండ్ రాజకీయం చేస్తున్నారు, కానీ ఆయనకి సినీ ఫీల్డ్లో కూడా చేయాలి. ఎందుకంటే రాజకీయ పార్టీని నడపాలి, కుటుంబాన్ని నడపాలి. కుటుంబమే కాదు, ఆయనకు దాన ధర్మాలు చేయటం ఇష్టం. దాన ధర్మాలు చేస్తూ పోవాలి. వీటన్నిటికీ డబ్బులు కావాలి తల్లి. అందుకే ఆయన సినిమాలు చేస్తూ రాజకీయం కూడా చేస్తున్నారు. దాన్ని ఎలా తప్పుపడతారు తల్లి? రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశారు అని అడిగారు. ఆయన రాజకీయం పార్ట్ టైం అయినా, సినీ ఫీల్డ్లో ఉన్నా ఆయన చేసిన సమస్యలు మీకు చెప్తే కానీ వినపడదేమో. లేకపోతే మీరు ఒక పని చేయండి, ఈ బుక్ కోసం మీ అడ్రస్ పంపిస్తే ఈ బుక్ పంపిస్తా. ఈ బుక్లో రాశాను, చెప్పండి, చదువుకోండి. దాంట్లో రాజధాని రైతుల భూముల సమస్య మీద పోరాడటం చూడలేదా? చేనేత కార్మికుల సమస్యను ఆయన పరిష్కరించలేదా? ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయలేదా? ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పెట్టిన తర్వాతే కదా తల్లి బీజేపీ రాష్ట్ర ప్రజలకు ఎంత మోసం చేసిందో ప్రభుత్వానికి ప్రజలకు తెలిసి వచ్చింది. ఆ తర్వాత 2 పార్టీలని అవిశ్వాస తీర్మానం పెట్టేటట్టు చేసిన ప్రేరణ ఎవరిచ్చారు తల్లి? ఉద్దానం కిడ్నీ సమస్యలు తీర్చింది ఎవరు? ప్రపంచానికి తెలియపరిచి ఈ రోజున డయాలసిస్ సెంటర్లు వచ్చినా లేదా ప్రభుత్వ మెడలు వంచి చేపించిన అది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం. ఈ రోజున ఈవెన్ టీడీపీ మీరు చెప్తున్నారు కదా క్యాష్ చేసుకున్నారు, మీకు ఈ రోజున పోర్టులు పడుతున్నాయి అంటే అది పవన్ కళ్యాణ్ గారి పుణ్యం. జగన్ గారు చెప్పినంత వరకు ఎవడు కూడా టీడీపీ అన్యాయం చేస్తుంది, అక్రమాలు చేస్తుంది ఎవడు నమ్మలా. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ నోరెత్తి క్రిందటి సంవత్సరం మార్చి 14th చెప్పారో అప్పటి నుంచి టీడీపీ గ్రాఫ్ ఇలా పడిపోయింది తల్లి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాటకి ఒక విలువ ఉంది. జగన్ గారి మాటలు చెప్తే ఎవ్వరూ నమ్మలా. ఎందుకంటే ఆయనే అవినీతి పరుడు, 1,00,000 కోట్లు తిన్నాడని ప్రజల అభియోగాలు ఉన్నప్పుడు ఆయన చెప్తే టీడీపీ అవినీతి పరువాలంటే ఎవరు వినలేదు. అది పవన్ కళ్యాణ్ గారి పుణ్యం, అది గుర్తుపెట్టుకోండి. మీరు మీ జగన్ గారు పవన్ కళ్యాణ్కి జీవితాంతో రుణపడి ఉన్నారు ఈ విషయంలో. తర్వాత అగ్రికల్చర్ విద్యార్థుల సమస్య. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ విద్యార్థులు ఎవరి దగ్గరికి వెళ్ళాలమ్మా? ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ప్రతిపక్షం దగ్గరికి వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ సమస్య వచ్చినా పెద్దన్నలాగా పవన్ కళ్యాణ్ గుర్తొస్తున్నాడు తల్లి.
జగన్మోహన్ రెడ్డి గారి గుర్తురాలా? చంద్రబాబు నాయుడు గారి గుర్తురాలా? జీవో నంబర్ 68 రద్దయిందంటే అది పవన్ కళ్యాణ్ గారి పుణ్యం. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య మీరు వినలేదా? ఆయన చూడలేదా? నలుగురు పబ్లిక్లో ఏడ్చాడు వాళ్ళ సమస్యలు విని, బాధలు విని. అది మీకు కనిపించవు. డయేరియా వ్యాధిగ్రస్తుల సమస్య ఎవరు తెచ్చారు తల్లి? తర్వాత ఉద్దండరాయపాలెం రైతులు ఈ రోజు కూడా వెళ్ళి ఉద్దండరాయపాలెంలో అడిగిన పవన్ కళ్యాణ్ ఒక దేవుళ్ళ కొలుస్తారు. ఎందుకంటే ఆ సమస్యల మీద ఆయన పోరాటం చేశాడు కాబట్టి. ప్రత్యేక హోదా సాధనకు విజయవాడలో పాదయాత్ర చూడలేదా? సిపిఐ సిపిఎంతో కలిసి ఆసిఫా కేసు న్యాయ పోరాటం చేయడానికి ఆయన సమస్య పరిష్కరించలేదా? జన్మభూమి కమిటీల రద్దుకి ఆయన పోరాడలేదా? మత్స్యకారుల పెన్షన్ కోసం పోరాటం చేయలేదా? DCI ప్రైవేటీకరణ ఎవరు తెప్పించారు తల్లి? ఆ నియంత్రించే జీవో తెప్పించింది మన చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు. ఇంకా చాలా ఉండే. ఇవన్నీ మీరు చదువుకుంటే తెలుస్తాయి. మీరు ఏమీ తెలియకుండా ఏమి చేయలేదు. అది ఏంటి? ఒక్క రూపాయి ప్రజల డబ్బు తినకుండా వీళ్ళు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ రోజుకి కోట్లు అందరు కలిపితే కోట్ల లెక్కన ప్రజల డబ్బుని మెక్కుతూ ఒక్క పని చేయడా. కానీ ఒక్క రూపాయి తీసుకొని వ్యక్తి మాత్రం వచ్చేసి ఇన్ని పనులు చేశాడు తల్లి. అది మీకు కనిపించవు. తర్వాత పార్టీ ఎందుకు పెట్టారు? టీడీపీకి బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేశారు? ఎందుకు పెట్టామంటే పార్టీ తల్లి 72 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా ఇంకా అడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు వాళ్ళు ఇంకా పేదరికంలోనూ సమస్యల్లో ఉన్నారు తల్లి. కేవలం కొన్ని వర్గాలు మాత్రమే వీరు చూడలేదా? వెళ్ళిపోయి ఏ సిటీకైనా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలను చూడండి, ఏదర్ చౌదరి ఆ రెడ్డి అని ఉంటుంది. న్యాయ వ్యవస్థలో, ఆర్థిక వ్యవస్థలో, సామాజిక వ్యవస్థల్లో, ఈవెన్ రాజకీయ వ్యవస్థల్లో వాళ్ళదే పెత్తనం. ఎక్కడ ఎస్సీలు ఉండరు, ఎస్టీలు ఉండరు, బీసీలు ఉండరు. ఇస్తారు ఎమ్మెల్యే టికెట్లు, వాళ్ళ పప్పెట్ లాగా వాడుకోవడానికి ఇస్తారు. బిచ్చగాడికి వేసినట్టు బిచ్చం వేస్తారు. మళ్ళీ వీళ్ళకి మా చేతి నీళ్లు తాగుతారు వాళ్ళందరూ వచ్చేసి. ఇది జరుగుతున్నది. అందువల్లే ఒక వ్యత్యాసం, ఆర్థిక వ్యత్యాసం. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పా. బెంగళూరు వెళ్తేనేమో నాకు ఒక కూల్ డ్రింక్, ఒక పాప్కార్న్ తింటే 1000 రూపాయలు అయింది. అదే 1000 రూపాయలు 4 మెంబర్ల కుటుంబం మా యానాది సంఘంలో ఒక నెల పాటు ఉంటుంది. ఇది మన భారతదేశంలో ఉన్న దుర్మార్గత్వం. ఇది ఎవరు సృష్టించారు తల్లి? ఎవరు సృష్టించారు? ఆంధ్రప్రదేశ్లో ఇంతటి వ్యత్యాసం అంటే నేను రాజకీయ నాయకత్వం. వాళ్ళకి రాజకీయ స్ఫూర్తి తెలియట్లా. అంబేద్కర్ గురించి చదవరు, రాజ్యాంగం చదవరు. రాజ్యాంగంలో ఒక ఫస్ట్ పేజ్, ఒక్క పేజీ చదివిన రాజకీయ నాయకుడు ఉన్నాడని నాకు డౌట్ వస్తుంది. రాజ్యాంగం గురించి నేను బుక్సే తీసుకొచ్చా. చదువుతుంటే గుండెలు మండుతున్నాయి తల్లి. రాజ్యాంగ స్ఫూర్తి ఏం చెప్పిద్దో వినండి. ఒక్క మాటలో చెప్పాలంటే సమాజం అంటే అన్ని వర్గాలు ఈక్వాలిటీ కోసం ప్రయత్నించాలి అని ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్గా చెప్పింది. ఎక్కడుంది తల్లి ఈక్వాలిటీ? అన్ఈక్వాలిటీ ఉంది. అపోజిట్ అంటే అంబేద్కర్ ఏం చెప్పారో దానికి ఆపోజిట్లో ఉంది. ఈ రోజున దళిత సోదరులు, బీసీ సోదరుల్ని మీరు వేసే బిస్కెట్లకి వాళ్ళని బానిసలుగా చేసుకొని మీరు ఇష్టారాజ్యంగా గడుపుతున్నారు తల్లి. అది మీకు కనిపించదు. తర్వాత ఇంకోటి ఏదో అన్నారు, ప్యాకేజీ కోసం చేసే సంస్కృతి. తల్లి మీకుంది, అది మీకు అలవాటు. అందుకని జంపులు చేస్తున్నారు. నేను ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తా వినండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎవడు కొనలేడు. ఈ భరతఖండంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కొనే మగాడు పుట్టలేదు, ఇంకా పుట్టడు కూడా. ఎందుకంటే ఈవెన్ ఆయన పుట్టిన భగవంతుడు కూడా ఆయన కొనలేడు. ఎందుకంటే ఆయన మనస్సాక్షిని ఫాలో అయ్యే వ్యక్తి. ఆయనే తన కష్టార్జితంతో చేసిన డబ్బుని ప్రజలకి దాన ధర్మాలు చేసే వ్యక్తి. ఆయనకెందుకమ్మా ప్రజల డబ్బు? ప్రజలకే ఇవ్వాలనుకునే వ్యక్తికి ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని దోచుకొని తన కుటుంబానికి పెట్టే మనస్తత్వం ఆయనకి లేదు. అది జగన్ గారికి ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అందుకనే వాళ్ళ కుటుంబాలు 1000 కోట్లకి పడగలెత్తాయి. కానీ జగన్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు అలానే ఉండరు. నెల మీకు అందరికీ తెలుసు కదా, సంవత్సరానికి ఎన్ని కోట్లు ఇస్తామని వస్తున్నారు. మీ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్న
ఆయన సినీ దర్శకుల యాక్టరు. ఆయనే 40 కోట్లు ఇస్తాను, 50 కోట్లు ఇస్తాను, 100 కోట్లు ఇస్తాను, రాసేసుకోండి చెక్, ఒక్కసారి ఆయన సిగ్నేచర్ ఇస్తే చాలు సినిమా ఫీల్డ్కి అని అంటున్నాడు. అంటే అర్థం చేసుకోండి, అంత సెమినా ఉండి, అంత డబ్బు సంపాదించేది ఉండి. సో ఇంకా మీరు మీ హస్బెండ్ అయితే కొద్దిగా ముందు అడిగేసి బాహుబలి కంటే పెద్ద దీనికోసం ఆయన ప్యాకేజీ కోసం వచ్చారని అంటున్నారు. ఏం చేస్తాం? ఇప్పుడు మనిషి ఎలా ఉంటాడంటే, నేను ఎలా ఉంటాను, నేను ఇతరుల గురించి కూడా అలానే ఆలోచిస్తాను. మీ భర్త గారికి అలాంటి బుద్ధి ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడు అని అంటున్నాడు. ఇంకా ఏదో రాజకీయంలోకి వస్తున్నాడు రాజశేఖర రెడ్డి గారు మీరు రాజకీయంలోకి వస్తే మీరు ఎక్కడ పోటీ చేస్తున్నారో చెప్పండి, నేను కూడా అక్కడే పోటీ చేసి మీ మీద నెగ్గి చూపిస్తా. ఎందుకంటే మీకున్న విలువ కంటే నాకు 100 రెట్లు విలువ ఉంది. ఏంటి మీకున్న విలువ? మీరు ఒకప్పుడు హీరో, ఇప్పుడు జీరో. మీ దంపతులను చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వుకుంటున్నారు, నీతి నిజాయితీ లేని దంపతులు అని. మా బిడ్డలైతే మీ బిడ్డలంతా ఎదిగారు. అలా చేస్తే, మీలాగా నేను చేస్తే నన్ను మా ఆవిడని చెప్పు తీసుకొని కొడతారు. మీ పిల్లలకు నమస్కారం, మిమ్మల్ని భరిస్తున్నందుకు తల్లిదండ్రులుగా. తర్వాత 1000 కోట్లు టీడీపీ ప్రభుత్వం వెనకేసుకొస్తుంది. వాళ్ళ ముందు జగన్ గారి అభియోగాలు చాలా తక్కువ. పీనట్స్ అట. పీనట్స్ అంటే ఇవి మన ఏమంటారు, వేరుశనగ పప్పులండి. అంటే చాలా చిన్నవని ఆవిడ ఉద్దేశం. అంటే వీళ్ళేమో కొడుకు వాళ్ళు వీళ్ళు కలిపి 1000 కోట్లు సంపాదించినారంటే, జగన్ గారు ఏదో ఒక 40 కోట్లే, 40,000 కోట్లు, వీళ్ళేమో 100,000 కోట్లు, 1,00,000 కోట్లు. వీళ్ళు అంటున్నారు కదా, బుక్స్ రాశారు 6 లక్షల కోట్లు, మేము 1,00,000 కోట్లు అయితే వాళ్ళు 6 లక్షల కోట్లు. మీరు ప్రభుత్వ సొమ్ముని దోచుకుంటుంటే అది పీనట్స్ మీకేమో. అంటే 40,000 కోట్లు మీకు పీనట్స్ ఏమో, లేక 10,000 కోట్లైనా సరే పీనట్స్ ఏమో మీకు. మాకు కాదు, మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాదు. 1 రూపాయి ఆంధ్రప్రదేశ్లో డబ్బు తిన్నవాడిని చెప్పులు తీసుకొని కొట్టడానికి మేము రెడీగా ఉన్నాము. అటువంటిది మీరు 1000 కోట్లు తింటే ఊరుకొని మీకు ఓటేయటానికి మేము పిచ్చి వాళ్ళం కాదు తల్లి. దుర్మార్గంగా మీరు ఇంకా సపోర్ట్ చేస్తూ పీనట్స్ జగన్ గారి అవినీతి చాలా తక్కువ టీడీపీ కంటే అని చెప్తారా? టీడీపీకి వైఎస్ఆర్సీపీకి బుద్ధి చెప్పాల్సిన రోజు ఇంకా 4 రోజుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలాంటి బుద్ధి చెప్పడానికి ముందుకు వస్తున్నారు. దానికోసమే మేము పోరాడుతున్నాం. తర్వాత మీరు ట్రోలింగ్ గురించి మాట్లాడారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని ట్రోలింగ్ చేస్తున్నారని. తల్లి, వైఎస్ఆర్సీపీ రిచ్ పార్టీ అందరికీ తెలుసు. ఎంతో మందిని ఎంప్లాయ్ చేసేసి మమ్మల్ని ట్రోలింగ్ చేస్తుంది. మా వీడియోల మీద ట్రోలింగ్ చూస్తుంటాం. ట్రోలింగ్ చేసే బ్యాచ్ టీడీపీ బ్యాచ్, వైఎస్ఆర్సీపీ బ్యాచ్ తల్లి. ఒకవేళ ట్రోలింగ్ చేసిన జన సైనికులు వాళ్ళు డబ్బులు తీసుకొని చేసేవాళ్ళు కాదు, మీలాంటి వాళ్ళు కాదు. వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు లేడు ఇక్కడ. కేవలం వాళ్ళ ఆక్రోశం, తమ నాయకుడిని ఏదైనా మీలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు నేను వచ్చి వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఒక నీతిమంతుడిని, ఒక మంచివాడిని అన్ని వదులుకొని వచ్చి 25 years భవిష్యత్తు ఇవ్వడానికి కోసం, యువతకు భవిష్యత్తు ఇవ్వడం కోసం వచ్చిన వ్యక్తిని మీరు దుర్భాషలాడుతుంటే గుండెలు మండి ఇలా వస్తున్నాయి. ఇలాంటి వచ్చిన జన సైనికులే అక్కడ ట్రోలింగ్ చేసేవాళ్ళు కూడా. అది తెలుసుకో తల్లి. మీలాగా ప్యాకేజీలు కమ్ముడిపోయేవాళ్ళు కాదు వాళ్ళు, నీతిమంతులు. అందుకనే ఒక నీతిమంతుల్లో నీతిమంతత్వాన్ని చూసి ఇటువంటి నీతిమంతుడు మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మా భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని కలలు గంటూ వాళ్ళు రాత్రింబవళ్ళు కృషి చేస్తున్నారు జనసేన పార్టీ విజయం కోసం. అది గుర్తుంచుకోండి. మీకంటే ఎంతో ఉన్నతంగా ఆలోచించగల మా జన సైనికుల గురించి, లేకపోతే మీ పార్టీ నాయకత్వానికంటే 100 రెట్లు నీతి నిబద్ధత ఉన్న మా జనసేనాని గురించి మాట్లాడే అర్హత మీకు కానీ మీ హస్బెండ్కి కానీ లేదు తల్లి. దయచేసి ఆ నీతి లేదు. మీరు తెలంగాణలో మూర్ఖులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పుకోండి. అంతేగాని మేమంత మూర్ఖులం కాదు, మేము వినదలుచుకోలేదు మీ మాటలు విని కూడా ఓట్లేసే దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు తల్లి. అది గుర్తుపెట్టుకోండి. డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా నాతో పాటు ఒక మంచి నాయకుడిని, ఒక గొప్ప వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటే, ఒక తెలుగు ప్రజల మనో నిర్ణయాన్ని శాసించే ఒక మహత్తరమైన శక్తి కోసం నేను పిలుపునిచ్చాను. ఒక్కరోజు ఉపవాసం చేద్దాం. 11వ రోజు వరకు మీకు ఏ రోజు దొరికితే ఆ రోజు ఉపవాసం చేద్దాం. రేపు నేను ఉపవాసం చేస్తున్నా. రేపు నేను
మార్నింగ్ 6 మన టైంలో నేను ఫేస్బుక్లో లైవ్ వస్తాను. మీరు నాకు టెక్స్ట్ చేయండి, మనం లైవ్లో కలుసుకుందాం. మన రేపు మార్నింగ్ నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు మనము మాట్లాడుకుందాం, వీలుంటే ఎప్పుడు వీలైతే అప్పుడు. బట్ రండి, మనందరమే, మీరు రాపోయినా పర్లేదు ఫేస్బుక్లోకి, కానీ మీరందరూ కూడా డెఫినెట్గా వన్ డే రేపు చాలామంది నాకు ఫోన్లు చేసి మేము కూడా చేస్తామంటున్నారు. బట్ మీరు కూడా ఉపవాసం చేస్తారని, ఏదో ఒక రోజున మీ టైంలో మంచిదండి, ఆరోగ్యానికి కూడా మంచిది. దయచేసి ఉపవాసం కూర్చోండి. అండ్ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేద్దాం. మన భవిష్యత్తు తరాలకి ఒక నీతివంతుడిని ఒక రాజులాగా చేద్దాం, కింగ్ లాగా. అలా కింగ్ అంటే నచ్చదన్నాడు ఆయన. చాలా అంటే ఒక సేవకుడిలాగా ఉంటాడు ఆయన. మీ భవిష్యత్తుకు, మీ పిల్లల భవిష్యత్తుకు సేవ చేయడానికి వచ్చిన మహత్తరమైన వ్యక్తి పవన్ కళ్యాణ్. Subscribe to our channel and press the bell icon for the latest updates.